ఓకే. ఓం శుక్లాం వరదరం విష్ణుం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన అనేకదం తం మహే వాగీశాస్త్రమే ఎన్నద్వారన్నమామి శారదా శారదం సర్వదా సర్వస్మాకం గురుర్బ్రహ్మా విష్ణు గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే మనం ఇంతవరకు అకారాంత ఇకారాంత పుంలింగ శబ్దాలకి ప్రథమ ద్వితీయ తృతీయ చెప్పుకున్నాం. ఈరోజు చతుర్థి విభక్తి చెప్పుకోవాలి. అలాగే క్రియాపదం వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం చెప్పుకున్నాం. అక్కడికి క్రియాపదాలు ముఖ్యమైన ఈ నామవాచకాలు సర్వనామం అయ్యా వీటికి గురువుగారు, 7 మీ వాక్కు బ్రేక్ అవుతుందండి. అవుతుందా? మ్మ్. ప్రయత్నిస్తాను మరి. ఒక మార్గాంతరం ఏదైనా ఉంటే ప్రయత్నిస్తాను. సార్, మిగతా వారు అందరూ మ్యూట్ చేసుకుంటే మీ వాయిస్ క్లియర్ గా ఉంటుంది. చాలా మంది మ్యూట్ లో లేరు. అట్లాగే వీడియోస్ కూడా ఆఫ్ చేస్తే బ్యాండ్ విడ్త్ తగ్గుతుందండి, అప్పుడు క్లియర్ గా ఉంటుంది. వీడియోస్ మిగతా వారందరూ మ్యూట్ చేసుకోండి. శివరామ్ శర్మ గారు మ్యూట్ చేసుకోండి. అందరూ మ్యూట్ చేసుకున్నాం. వీడియోస్ కూడా మ్యూట్ చేస్తే బ్యాండ్ విడ్త్ ఎక్కువ అవుతుందండి. ఒకసారి ఒక నిమిషం ఉండండి, లేకపోతే దీనికి అనుకున్నాను. శివరామ్ శర్మ గారు మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఆ మ్యూట్ చూస్తలేదండి, ప్రాబ్లం ఉన్నట్టు. అది పని చేయకపోతే మీరు మాట్లాడకండి అంతే. ఓకే. శాస్త్రి గారు చేయొచ్చండి. మనం చేసుకుంటే చాలు మేడం. మళ్ళీ ఆయన ప్రతి ఒక్కటి ఆయనకే పని చెప్తే ఎందుకు? ఆయనకు పాఠం చెప్పనియండి. మనం సింపుల్ గా డిసిప్లిన్ గా మ్యూట్ చేసుకుంటే చాలు కదా. నిజమే, కానీ ఆయనకి ఒకటే బటన్ ఉంది, అందరినీ ఒక దెబ్బలో మ్యూట్ చేసేయచ్చు. అసలు ఆ అవకాశం ఇవ్వకూడదు గురువు మనం. గారు వేరే ఊర్లో ఉన్నారండి, అందుకని మామూలు ల్యాప్టాప్ కాకుండా ట్యాబ్ యూస్ చేస్తున్నారు. అందుకని కొంచెం అది మ్యూట్ చేయడము, అందరినీ ఎంటర్ చేయడం కొంచెం టైం పడుతుంది. అది మనమే చేసుకుంటే సరే. బెటర్. ఎవరికో అన్న ఒక్కసారి అది మ్యూట్ చేసేసే అందరు. నేను సరే, ఏదో ఒక్క నిమిషం లేదా నన్ను ఉండండి. కోహోస్ట్ చెయ్యి, ఎవరైనా అన్మ్యూట్ అయితే నేను చేస్తూ ఉంటా. ఒక్క నిమిషం. సెట్టింగ్స్ ఎక్కువ.
ఓకే. ఇప్పుడు మీకు వినపడుతుందా? ఓకే సార్. వినిపిస్తుంది. ఏమండి? వినిపిస్తోంది. ఆ, మా అదేదో మాట యంత్రం పెట్టుకో. వినిపిస్తోందా? వినిపిస్తుంది మాస్టర్. ఇప్పుడు ప్రయత్నించేద్దాము. ఒకవేళ ఇప్పుడు కూడా ఇబ్బంది వస్తే కొంచెం ఇవాటికి ఈ ఇబ్బంది సహించండి. ఆ? సరే. ఇప్పుడు మనం చతుర్థి విభక్తి చెప్పుకోవాలి. ఉమ్. స్క్రీన్ షేర్ చేయడానికి చేస్తున్నానన్నా. అదే స్క్రీన్ కొన్ని షేర్ పీడిఎఫ్ చేయడానికి నాకు పంపేసాయి, గ్రూప్ లో పెట్టేస్తాను. అవ్వకపోతే ఈ రోజుకి ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు షేర్ అవుతుందా? ఇంకా లేదు. సారీ. ఇంట్లో లేదా నాకు పంపు, నేను షేర్ చేస్తాను. అదే ఇప్పుడు కనెక్ట్ అయింది ఏమైందో కనపడ. మ్హూ. అది పీడిఎఫ్ దీంట్లో పెట్టాను. పీడిఎఫ్ పెట్టినా మరి షేర్ నొక్కే ముందు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఉంచి ఆ ట్యాబ్ ఒకటి, అప్పుడు మళ్ళీ షేర్ నొక్కు. అంటే దీంట్లో మామూలుగా అయితే ఇంతకు ముందు లేదా నాకు అలా అయింది. పంపేసేయి, నే పెడతాను. లేకపోతే గ్రూప్లో షేర్ చేసేస్తాను, చూసుకుంటారు లేదా. షేర్ మైక్రో డ్రైవ్లో ఉండదు కదా.
సరే. గ్రూప్ లో పెట్టేసేది డైరెక్ట్ గా. పెట్టేస్తే ఎవరిది వాళ్ళు ఓపెన్ చేసుకోమని చెప్పచ్చు. కనిపిస్తుంది ఓకే, గ్రూప్ లో పెట్టేద్దాం. మీరు ఓపెన్ చేసుకోవచ్చు గ్రూప్ లో. ఓకే, అలాగే. ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. సరే, అంటే ఇంతకు ముందు నేను ఇట్లాగా పీడిఎఫ్ చేస్తే దీంట్లో వచ్చింది, మరి ఇవాళ ఎందుకు రావట్లేదో తెలియలేదు నాకు. వినిపిస్తోంది మాకు. లేదు, ఇది స్క్రీన్ షేర్ చేద్దామని పీడిఎఫ్ ఓకే ఓకే. అది అవ్వట్లేదు. స్క్రీన్ సరే, పాఠం నువ్వు మొదలు పెట్టేసేయి. కంటెంట్ రావట్లేదు. పర్లేదు నాన్న. అదే ఇవి వస్తున్నాయి కానీ సరే, అది ఎందుకు రావట్లేదు వాళ్ళండి. సరే, నేను షేర్ చేయనా? అది పంపించేశారు చూపించనా కాబట్టి నీకు? ఓకే. ఇప్పుడు నేను ఆ గ్రూప్ లో మీకు వచ్చిందండి. మీకు అది ఓపెన్ అయింది కదా? ఆ గ్రూప్ లో వచ్చిందండి. ఓపెన్ అయింది. కాకపోతే దీంట్లో చూసుకోండి. చేసుకోలేకపోతున్నాం, వేరే ఫోన్ లో ఓపెన్ చేసాం. ఇవాళకి ఇట్లాగా అలా ఇప్పుడు మనము చతుర్థి విభక్తి చెప్పుకుంటున్నాము. చూడండి, మీకు ప్రారంభం నుండి రామాయ రామేభ్యః, అలాగే పుంలింగ శబ్దం. చతుర్థి విభక్తికి అర్థం కొరకు పై చతుర్థి. రామాయ రాముని కొరకు, రామాభ్యాం ద్వివచనం, రామేభ్యః బహువచనం. జనకః సీత అయచ్చత్ అంటే రామాయ ప్రయోగం అన్నమాట. జనకః రామాయ సీతాం అయచ్చత్, జనకుడు రాముని కొరకు సీతను ఇచ్చను. అలాగే బాల శబ్దానికి బాలాయ బాలాభ్యాం, బాలాయ బాలుని కొరకు, బాలేభ్యః బాలుర కొరకు, ఉపాధ్యాయః బాలేభ్యః పుస్తకాన్ని అయచ్చత్ అంటే ఉపాధ్యాయుడు బాలుర కొరకు పుస్తకాలను ఇచ్చను. ఇలా మీకు అకారాంత శబ్దంలో ఈ రామ శబ్దము, బాల శబ్దము, ఇంకా మీకు అకారాంత పుంలింగ శబ్దాలు ఇంతకు ముందు దాంట్లో చాలా చెప్పాము. ప్రథమా విభక్తి చెప్పినప్పుడు ఆ శబ్దాలన్నిటికీ మీరు ఈ విధంగా చతుర్థి విభక్తి తయారు చేసుకోవాలి. వృక్ష ఉంటే వృక్షాయ వృక్షాభ్యాం వృక్షేభ్యః, మేఘ మేఘాయ మేఘాభ్యాం మేఘేభ్యః, చంద్ర చంద్రాయ చంద్రాభ్యాం చంద్రేభ్యః. ఆ విధంగా అన్నమాట. ఈ పుంలింగము నపుంసకలింగము, అకారాంత పుంలింగము నపుంసకలింగము ఒకేలా ఉంటాయి కాబట్టి నపుంసకలింగ అకారాంత శబ్దాలు కూడా తృతీయ విభక్తి నుంచి పుంలింగము నపుంసకలింగము ఉంటాయి. అందుచేత మనకి ఈ పుంలింగ శబ్దం తెలిస్తే అకారాంత నపుంసకలింగ శబ్దాలు తెలిసినట్టు.
తర్వాత ఇకారాంత పుంలింగం. కవయే కవిభ్యాం కవిభ్యః. హరి శబ్దం అంటే హరి హరిభ్యాం హరిభ్యః. అలాగే గిరయే గిరిభ్యాం గిరిభ్యః. ఆ విధంగా అన్నమాట. ఇక్కడ కవయే కవి కొరకు, కవిభ్యః కవుల కొరకు. సహృదయాః కవిభ్యః నమః కుర్వంతి. సహృదయులు కవులకు నమస్కరిస్తున్నాం. మనం తెలుగులో కొరకు వాడవలసిన చోట కు వాడుతూ ఉంటాం. మనకి తెలుగు విభక్తుల్లో షష్ఠి తీకు యొక్క లోలో అని కు అని చెప్పారు. అయితే ఆ కు అనేది షష్ఠి కాకుండా చతుర్థి అర్థంలో మనం తెలుగులో కు వాడుతుంటాం. కవులకు నమస్కరిస్తున్నాడు. ఏకవచనం అయితే కవికి నమస్కరిస్తున్నాడు అని అంటారు. అంటే ఆ కి అనేది కు అనేది వెనకాల ఉన్న శబ్దం కవి కాబట్టి కవికి అంటాం. కవులు అన్న కవులకు అంటాం, కు అని అంటాం. ఈ కు అనేది కొరకు బదులు అది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో అలాగే షష్ఠీ విభక్తిలో కూడా ఈ కు యొక్క ఈ లోపల అనేది మనం సప్తమి విభక్తి అర్థం ప్రస్తుతం వ్యవహారంలో వాడు ఊళ్ళో ఉన్నాడు, వాడు ఇంట్లో ఉన్నాడు అని అంటాడు. ఇంట్లో ఈ లో అంటే ఇంటి యందు ఉన్నాడు, ఊరినందు ఉన్నాడు. అందుకు బదులుగా షష్ఠిలో ఉన్న లో అనేది మనం ఇక్కడ సప్తమిలో వాడుతున్నాం. అంటే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సంస్కృతంలో మార్చుతున్నాం అనుకోండి, తెలుగు వాక్యాన్ని సంస్కృతంలో మార్చుతున్నాం అనుకోండి, అప్పుడు ఈ లోపల చూసి షష్ఠి విభక్తిని సంస్కృతంలో షష్ఠి వాడకూడదు. అక్కడ ఆ లో అందు అనే సప్తమి యొక్క అర్థంలో వాడుతుంది. వాడు ఇంటిలో ఉన్నాడంటే సహా గృహే అస్తి అన్న. అంతేగాని కీకు యొక్క లోపల ఉంది కాబట్టి గృహస్య అనే షష్ఠి వాడుకోవాలి. అది కొంచెం మనం గమనిస్తుండాలి. తెలుగు వ్యవహారానికి సంస్కృతానికి 1-2 చోట్ల తేడా. అలాగే ఇప్పుడు చతుర్థిలో కొరకు కై చతుర్థేరు. ఈ కొరకు బదులుగా మనం తెలుగులో కు వాడుతున్నాం. కవయే కవిభ్యాం కవిభ్యః సహృదయ కవిభ్యః నమస్కుర్వంతి. సహృదయులు కవులకు అంటే కవుల కొరకు నమస్కరిస్తున్నాం. గిరిభ్య గిరయే గిరిభ్యాం గిరిభ్యః. గిరి అంటే పర్వతం, పర్వతానికి మునయః గిరయే నమః అకుర్వన్. ఆ మునులు అక్కడ పర్వతం హిమవత్ పర్వతం, ఆ హిమవంతుడికి నమస్కరించాడు. మునయః గిరయే నమః అకుర్వన్. గురవే ఉకారాంత శబ్దం. గురవే గురుభ్యాం గురుభ్యః. గురు అనే శబ్దానికి చతుర్థి. గురవే గురువు కొరకు, గురుభ్యః గురువులకు. ఛాత్రాః గురవే నమస్కుర్వంతి. ఛాత్రులు శిష్యులు గురువుకి నమస్కరిస్తున్నారు. పిత్రే పితృభ్యాం పితృభ్యః. ఈ పితృ శబ్దం ఇంకా మీకు చెప్పలేదు. దానికి చతుర్థి. పితృ అనే శబ్దానికి చతుర్థి. పిత్రే పితృభ్యాం పితృభ్యః. పిత్రే తండ్రికి. రామః పిత్రే వనం అగచ్చత్. రాముడు తండ్రి కొరకు వనానికి వెళ్ళాడు. అంటే ఆయన మాట నిలబెట్టడం కోసం ఆయన వనానికి వెళ్ళాడు. రామః పిత్రే వనం అగచ్చత్. ఇలాగా అకారాంత ఇకారాంత ఉకారాంత శబ్దం.
మీకు ఇంతకు ముందు ఆల్రెడీ కొన్ని చెప్పాం. అంటే మీరు ఏం చేస్తుంటే దానికి మనం ఎన్ని విభక్తులయ్యో ప్రతి శబ్దాన్ని కొంచెం ఈ వారం అభ్యాసం చేస్తుంటారు. పోయిన బాల శబ్దం ఉందనుకోండి, బాల ప్రథమం, బాలం ద్వితీయ, బాలేన బాలాభ్యాం బాలై తృతీయ, బాలాయ బాలాభ్యాం బాలేభ్యః చతుర్థి, ఈ వాటి దాకా అన్నమాట. అలాగే హరి శబ్దం, హరి హరి హరయ ప్రథమం, హరిం హరి హరీన్ ద్వితీయ, హరిణా హరిభ్యాం హరి తృతీయ, హరయే హరిభ్యాం హరిభ్యః చతుర్థి. అలాగే గురు శబ్దం ఉకార, గురు ప్రవహ ప్రథమం. ఇది వినండి, మళ్ళీ మీ చేతి చూపిస్తాను. గురు ప్రవహ ప్రథమం, ద్వితీయ, గురుణా గురుభ్యాం తృతీయ, గురవే గురుభ్యాం గురుభ్యః చతుర్థి. తర్వాత సీత, ఆకారాంత స్త్రీలింగ శబ్దం, సీతాయై, సీతాభ్యాం, సీతాభ్యః, సీతాయై సీత కొరకు, రామః సీతాయై మాయామృగం అన్వగచ్చతు, రామః రాముడు, సీతాయై సీత కొరకు, మాయామృగం అంటే మాయామృగం, అన్వగచ్చతు అంటే అనుసరించి వెళ్ళాడు. గచ్చేటప్పుడు గముధాతు, గచ్చతి వర్తమానం, అగచ్చత్ భూతకాలం. దానికి అనుసరించి వెళ్ళాడు అని చెప్పడానికి అను అనే దాన్ని చేరుస్తారు. అంచేత అను అగచ్చత్ అన్వగచ్చత్ అను. మామూలుగా వర్తమానంలో చెప్తే అనుగచ్చతి, గచ్చతి వెళుతున్నాడు, అనుగచ్చతి అంటే అనుసరించి వెళుతున్నాడు. అలాగే గచ్చతికి భూతకాలం అగచ్చత్ వెళ్ళారు, అను అగచ్చత్, అను అగచ్చత్ సంధి చేశారు, అందువల్ల అన్వగచ్చత్ అనాలి. అన్వగచ్చత్ అంటే అనుసరించి వెళ్ళాడు, అంటే ఆ మృగం వెనకాల వెళ్ళాడు కదా. గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్యః, ఆకారానికి ఒకటి ఉదాహరణ ఇచ్చాం. ఈ సీతా శబ్దంలో బాల, బాలయై బాలాభ్యాం బాలాభ్యః, లత, లతాయై లతాభ్యాం లతాభ్యః, శాల, శాలాయై శాలాభ్యాం శాలాభ్యః, వీణ, వీణాయై వీణాభ్యాం వీణాభ్యః. ఆ విధంగా మనం అభ్యాసం చేయాలి. తర్వాత ఇంకా ఈకారం స్త్రీలింగం, గౌరీ, దీనికి గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్యః, గౌరీ కొరకు, శివ గౌర్యై వరం అయచ్చత్, శివ శివుడు, గౌర్యై పార్వతి కొరకు అంటే పార్వతికి, వరం అయచ్చత్ వరమును ఇచ్చెను. శివ శివుడు, గౌర్యై గౌరికి లేదా పార్వతికి, వరమును అయచ్చత్ ఇచ్చెను. గౌరీ ఈకారాంత స్త్రీలింగం, గౌర్యై చతుర్థి విభక్తి. గౌరీ ప్రథమ, గౌరీ గౌర్యౌ గౌర్యః ప్రథమ, గౌరీం గౌర్యౌ గౌరీః ద్వితీయ, గౌర్యా గౌరీభ్యాం గౌరీభిః తృతీయ, గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్యః చతుర్థి. ఇదే విధంగా ఇంతకుముందు మనం లేఖిని అని చెప్పాం, లేఖిన్యై లేఖినీభ్యాం లేఖినీభ్యః. అలాగే భగిని సోదరి, భగిన్యై భగినీభ్యాం భగినీభ్యః. అలాగే నారీ స్త్రీ, నార్యై నారీభ్యాం నారీభ్యః. పార్వతీ పార్వత్యై పార్వతీభ్యాం పార్వతీభ్యః. తర్వాత అకారాంత నపుంసలింగ, నపుంసలింగాల్లో అకారాంతాలు మాత్రమే చెప్పు. జల శబ్దం,
జలాయ జలాభ్యాం జలేభ్యః. జలాయ నీటి కొరకు, కాకః జలాయ అన్విష్యతి. కాకి సంస్కృతంలో కాక అకారం శబ్దం. తెలుగులో అది ఎట్లా వచ్చిందో ఇకారాంతంగా కాకి అని అంటాం. తెలుగు భాషలో అది వచ్చింది. కాకః అనే దానికి తెలుగులో కాకి అంటాం. కాకః జలం ఇష్యతి. కాకి నీటి కోసం అన్వేషణ చేస్తోంది, వెతుకుతోంది. జలాయ జలాభ్యాం జలేభ్యః. అలాగే పుష్పాయ పుష్పాభ్యాం పుష్పేభ్యః. వనే పుష్పేభ్యః స్పృహయతి. అంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రయోగం. అందుకోసం మీకు ఈ ధాతు ఇంతకు ముందు చెప్పకపోయినా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అస్పృహ అని ఉన్నప్పుడే ఇక్కడ చతుర్థి వస్తున్నాను. వనే పుష్పేభ్యః స్పృహయతి అంటే వాడు ఉద్యానవనం తోటలోకి వెళ్ళాడు, ఆ పువ్వుల కోసం కావాలి, ఎక్కడ పువ్వులు ఉన్నాయా, ఏ చెట్టు పువ్వులు ఉన్నాయా అని చూస్తున్నాడు అన్నమాట. ఆ పువ్వులు కోసుకోవడానికి కోసం. స్పృహణం అంటే వాటిని కోరుకోవడం, పువ్వుల్ని కోరుకుంటున్నాడు అని అర్థం. వనే పుష్పేభ్యః స్పృహయతి. ఇలాగా బాలః వృక్షేభ్యః జలం సించతి. బాలుడు చెట్లకు నీళ్లు చల్లుతున్నాడు, నీళ్లు పోస్తున్నాడు. బాలః బాలుడు వృక్షేభ్యః వృక్షములకు జలం నీటిని సించతి చల్లుతున్నాడు. ఈ చతుర్థీ విభక్తి సాధారణ మనము ఏదైనా వస్తువు ఎవరికైనా ఇచ్చాడు, ఎవరికి ఇస్తున్నామో ఆ శబ్దానికి చతుర్థి వాడాలి. ఇప్పుడు చెట్లకి నీళ్లు పోస్తున్నాడు, ఆ చెట్లు వృక్ష శబ్దానికి చతుర్థి. ఇప్పుడు ఉపాధ్యాయుడు పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నాడు, వాడు ఎవరికి ఇస్తున్నాడు? పుస్తకాలు ఇస్తున్నాడు, అదే పిల్లలకి ఇస్తున్నాడు, విద్యార్థులకు ఇస్తున్నాడు. కాబట్టి ఆ ఛాత్ర శబ్దానికి చతుర్థి. అలాగే కాకి వెతుకుతోంది, దేనికోసం వెతుకుతోంది? నీళ్ల కోసం వెతుకుతోంది. అంచేత ఇక్కడ ఈ వెతకడం అనేది దేన్ని ఉద్దేశించి వెతుకుతోంది అంటే నీటిని ఉద్దేశించి. అంచేత జలాయ. ఇవే సంస్కృత లిపిలో కూడా ఉంది. ఎవరికైనా సంస్కృత లిపి సరిగ్గా రాదనుకుంటే తెలుగు లిపి ఇచ్చామన్నమాట. మనం క్రమక్రమంగా మీరు తెలుగు లిపిని అలవాటు చేసుకోండి. తర్వాత ఇప్పటికే ఈ పంచమీ విభక్తి తర్వాత చెప్తాము. చెప్పేలోగా ఒక శ్లోకం ఒకటి చెప్తాను, ఏంటంటే ఈ చతుర్థి ఉన్నటువంటి త్యాగ సంభృతార్భ అంటే ఇది రఘువంశంలో అన్నమాట. ఆ రఘువంశరాజు గొప్పతనాన్ని కాళిదాసు వర్ణిస్తూ ఈ శ్లోకం చెప్పడం జరిగింది. త్యాగాయ సంభృతార్థాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఇది అంటే దీంట్లో మీకు చూపించడానికి అవకాశం చెప్తున్నాను. త్యాగాయ ఇప్పుడు ఎలాగైతే రామాయ అన్నామో అదేవిధంగా త్యాగ దానికి చతుర్థి త్యాగాయ. ఇప్పుడు రామ వృక్ష అనే అకారంతో పుంలింగ శబ్దాలకి చతుర్థి రామాయ బాలక్షాయ. ఆ విధంగా త్యాగ శబ్దం, త్యాగ అకారంతో పుంలింగం, దానికి చతుర్థి త్యాగ. అలాగే
రెండో పదం సంవృతార్థానం. మీకు ఇది తెలుసు, మీరు ఇంతకు ముందు షష్ఠీ విభక్తి చదువుకున్నారు. ఇప్పుడు బాల శబ్దానికి షష్ఠీ విభక్తి ఏమిటి? బాలస్య బాలాం కదా. బాలస్య బాలయోహ బాలానాం. ఈ నాం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది షష్ఠీ బహువచనం అని గుర్తించడానికి ఉపయోగిస్తుంది. ఈ నామ్ కానీ కొన్ని చోట్ల ఆమ్, నామ్ ఆమ్. హలంత శబ్దాల్లో అజంత శబ్దాల్లో నామ్ ఉంటుంది. ఇప్పుడు రామ శబ్దానికి రామ, బాల శబ్దానికి బాలాన, హరి శబ్దానికి హరీణ, గురు శబ్దానికి గురువున. లేదా అజంత శబ్దం మీకు ఈ నామ్ కనబడుతుంది. హలంత శబ్దాలు ఇంకా మనం ప్రారంభించలేదు. ఆ హలంత శబ్దం అయితే ఆమ్ అని. ఇక్కడ నేను చెప్పేటువంటి దాంట్లో త్యాగాయ సంభృతార్థానం, సంభృతార్థానం అంటే షష్ఠీ బహువచనం. అలాగే సత్యాయ మితభాషిణాం, ఇక్కడ కూడా నాం చివరన. అలాగే యశస్సే విజిగీషు నా, ప్రజాయై గృహమేధి నా. అంటే ఈ నామ్, ఈ నాలుగిట్లో కూడా నామ్ ఉంది కాబట్టి షష్ఠీ బహువచనం అని అనుకోవాలి. ఆ రఘువంశరావు చెప్పాడు కాళిదాసు మాట. వాళ్ళు ధనం సంపాదించేవారు, కానీ ఎందుకు సంపాదించేవారు? త్యాగం కోసమే సంపాదించారు. అంటే త్యాగం చేస్తారు, ప్రజల నుండి పన్నులు అవి వసూలు చేస్తారు, లేదా దిగ్విజయ యాత్రలు చేసి వాళ్ళ నుండి ధనాన్ని సంపాదిస్తారు. ఈ డబ్బంతా ఎందుకు సంపాదిస్తున్నారు? వాళ్ళు సొంత స్విస్ బ్యాంకులో దాచుకోవడానికి కోసం కాదు. ఎందుకంటే త్యాగాయ, మళ్ళీ త్యాగం చేయడం కోసమే, అవసరమైనటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ ధనం ఇస్తారు. అంచేత వాళ్ళ సంపాదన త్యాగం కోసమే సంపాదన చేస్తున్నారు. త్యాగాయ, త్యాగము కొరకు. అలాగే వాడు చాలా వీలైనంత తక్కువగా మాట్లాడేవాడు. మిత భాషిణ, చాలా తక్కువగా. ఎందుకుట? సత్యాయ, సత్యం కొరకు. అదేమిటి సత్యం కొరకు తక్కువ మాట్లాడుతుంటే ఏమిటి అంటే, మనం ఎక్కువ మాట్లాడే కొద్ది దాంట్లో గమ్ముని అసత్యం దొరికే ప్రమాదం ఉన్నది. అందుకోసమని వాళ్ళు తక్కువగా మితంగానే మాట్లాడారు. అలాగే యశసి విజిగీషుణ, విజిగీషు అంటే జయించాలనే కోరిక గలవాడు. జిగీష, జేతు ఇచ్ఛా జిగీష. జిగీష అంటే జయించాలనే కోరిక. ఇక్కడ వాళ్ళు ఆ కోరిక కలవారు. అంటే జిగీషు, జయించాలనే కోరిక కలవాడు. దానికి షష్ఠీ బహువచనం జిగీషుణా. ఈ వి అనేది ఉపసర్గ. విజిగీషుణా, జయము విజయం అంటాం కదా. అలాగే విజిగీషుణా అంటే విజయం పొందాలి అని కోరికతో ఉన్నవాడు. వాళ్ళు ఇతరుల మీద జయాన్ని ఎందుకు చేసేవాడు అంటే కేవలం యశస్వి, కీర్తి కొరకు. అందుచేత రఘువంశరాజు చరిత్ర వర్ణించేటప్పుడు కాళిదాసు ఏంటంటే, వాడు దిగ్విజయం చేసి ఆయా రాజును ఓడించిన వాళ్ళ ధనాన్ని అపహరించి వాళ్ళని తెచ్చేసుకొచ్చేవారు. తెచ్చుకొచ్చేవారు మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసి వచ్చేవారు. అంటే కేవలం జయించడం అనేది ఎందుకోసం అంటే, ఆ రఘువంశరాజు ఫలానా దిలీపుడు లేదా ఫలానా రఘుమహారాజు ఇంతటి పౌరుషం గలవాడు, ఇంతటి శౌర్యం గలవాడు అని కేవలం ఆ కీర్తి కోసం. ఇప్పుడు కూడా మన వాళ్ళు
సమానస్తు అని తన తోటి వాళ్ళల్లో గొప్పవాడిగా ఉండాలి అని భావించాడు. క్లాసులో ఉన్న పిల్లలు ఏమనుకోవాలి, నాకే ఫస్ట్ మార్క్ రావాలి అని అనుకుని ప్రయత్నం చేయాలి. అందరికీ ఫస్ట్ మార్క్ రాదు. రాకపోయినా ఎవరి మటుకు వాడు ఏమనుకోవాలన్నమాట, మా క్లాస్మేట్స్ లో నేను ఫస్ట్ ఉండాలి అని అనుకోవాలి. అంటే అలా అనుకుని ప్రయత్నం చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అందుచేతనే వాళ్ళు ఆ విధంగా చెప్పారు. అలాగే ఇక్కడ ఈ రాజుని కూడా ఏం చేశారు, కేవలం కీర్తి కోసమే ఆ విజయ యాత్రలు చేసేవారు. అలాగే ప్రజాయై గృహమేధినా, గృహమేధి అంటే వివాహం చేసుకుని భార్యతో. గృహమేధి అంటే గృహస్థాశ్రమం స్వీకరించిన వాడు. గృహస్థాశ్రమం వాళ్ళు ఎందుకు చేసుకునేవారు, ప్రజాయై సంతానం కొరకు. ఎందుకంటే గురుకులంలో బ్రహ్మచారిగా విద్యాభ్యాసం చేసిన తర్వాత చివరిలో గురువు గారు ఉపదేశం చేసేవారు. చేసినప్పుడు ఈ విధంగా చెప్పేవారు అన్నమాట, ప్రజాతంతు నాయన, నువ్వు ఇలా బ్రహ్మచారిగానే ఉండు, ఇంటికి వెళ్ళి హాయిగా వివాహం చేసుకుని సంతానాన్ని పొందు అని. అంచేత సంతానం పొందడం అనేది కూడా మన కర్తవ్యంలో ఒకటన్నమాట. దాని ద్వారా మనం పితృరుణం తీర్చుకోవాలి. పితృరుణం ఎట్లా తీరుతుంది అంటే సంతానం పొందడం ద్వారా తీరుతుందని చెప్పేది కదా. తప్పనిసరిగా సంతానం పొందవలసింది అని చెప్తారు. కాబట్టి వీళ్ళు వివాహం ఎందుకు చేసుకునేవారు, గృహస్థాశ్రమాన్ని ఎందుకు తీసుకునేవారు అంటే ప్రజాయై సంతానం అంటే కేవలం శారీరక సుఖం కోసం కాకుండా సంతానం పొందాలి అనే ఉద్దేశంతో వివాహం చేసుకునేవారు అన్నమాట. అందుచేతనే మనకి ఆ దిలీపుడు సంతానం కోసమై చాలా శ్రమపడి గోసేవ చేస్తాడు. మహారాజుకి ఆవుని ఎలా అయితే పశువులు కాబట్టి ఆవును రక్షిస్తాడు, మేపుతాడు, అలాగే ఆ సుదక్షిణ దిలీపుడు గోసేవ చేస్తాడు. ఎందుకోసం అంటే సంతానం కోసం. అది భారతీయులకు అంటే ఇవన్నీ దీంట్లో చూడండి. మా ఉమాదేవి గారు దయచేసి మ్యూట్ లో ఉండండి. అమ్మా వీటి పెట్టుకోవాలి. అందుచేత త్యాగాయ సత్యాయ ఆ రెండు శబ్దాలు మనకి శబ్దాలు వచ్చాయి. దీంట్లో త్యాగ శబ్దం లేకం, బాల రామ అనే శబ్దాలు త్యాగాయ త్యాగాభ్యాం త్యాగేభ్యాం నచ్చండి. అలాగే సత్య అనే శబ్దం అంటే జల శబ్దం, జలాయ జలాభ్యాం జలేభ్యా, సత్యాయ సత్యాభ్యాం సత్యేభ్య. యశసే అనే అనంత శబ్దం, అది ఇంకా మనం చెప్పుకోలేదు. యశస్ అనే శబ్దం, దానికి చతుర్థి యశస్సే అవుతుంది. అనంత శబ్దాలన్నిటికీ కూడా చతుర్థిలో ఏకవచనంలో ఏ అనేది వస్తుంది. అంటే అనంతానికి హల్లు చివరి ఉంటుంది కాబట్టి ఆ హల్లుగా ఏ కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మరుతుంది అనుకోండి, మరుతే మరుతే ఏదో సరజ్ అంటే దండ, సరజ్ ఏ సరజ్ ఏ. అలాగే ఇక్కడ యశస్ ఏ యశస్సి, లేదా మనస్సు ఏ మనస్సు అట్లా ఉంటాయి. అది మనం అనంత శబ్దం చెప్తున్నాం, జాగ్రత్తగా నేర్చుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి అది అవసరం లేదు. ప్రజాయై, ప్రజా ఆకార స్త్రీలింగం. ప్రజా అనే శబ్దానికి సంతానము అన్నట్టు. మనం వాడేటువంటి ప్రజలు అనే అర్థం కూడా ఉంది. ప్రజాస్యా సంతతౌ జనే అని అమరకోశంలో చెప్తారు. ప్రజా అనే శబ్దానికి సంతానము, సాధారణ జనులు, ఈ రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు గృహస్థాశ్రమాన్ని సంతానము కొరకు స్వీకరించేవారు. ప్రజాయై, ప్రజా ఇంతకుముందు మనం ఆకాశం సీత
లత అట్లాంటివి చెప్పాం కదా. సీతాయై సీతాభ్యాం సీతాభ్యాం, లతాయై లతాభ్యాం లతా. అదేవిధంగా ప్రజాయై ప్రజాభ్యాం ప్రజాభ్యాం అని అవుతుంది. ఇలాగే ఇప్పుడు ప్రసిద్ధమైన శ్లోకం మనం పిల్లలకు కూడా నేర్పుతూ ఉంటాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసి, అది కూడా వేధస్ సకారం, వేధసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని చెప్తాం కదా. రాముడికి నమస్కారం చెప్పి దాంట్లో చూడండి, చతుర్థి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసి రఘునాథాయ నాథాయ పతయే, పతి శబ్దానికి పతయే సీతాయ పతయే నమః, సీతాయ సీత యొక్క షష్ఠి. ఇలాగే వీటన్నిటిలోనూ అంటే ఉదాహరణ కోసం ఈ 2 శ్లోకాలు చెప్పాను. అంటే చతుర్థి విభక్తిని మనం గుర్తుపట్టడానికి. తర్వాత పంచమి విభక్తి. వేదసే అంటే ఏంటి గురుగారు? అమ్మా వేదసే అంటే రామాయ వేదస్ అంటే బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. ఒత్తుదాన వేదసేన వేదసేన వేదస్ వేదస్ ధా ఒత్తు ఒత్తు. ఓకే. సకారం పుల్లింగం. వేదాః వేదసు వేదస అని అవుతుంది ఆ శబ్దం. అనంత శబ్దాలన్నిటికీ చతుర్థి ఏకవచనం. వేదస్ వేదసే. ఓకే ఓకే గురుగారు. తర్వాత పంచమి విభక్తి కూడా చెప్పేస్తున్నాను. పంచమి విభక్తిలో తెలుగులో మనం వలన నుండి కంటే బట్టి వ్యక్తి పరిచయాలు చెప్పినప్పటికీ వలన కంటే పట్టి పంచమే చెబుతారు. అయితే వ్యవహారం కేవలం వలన ఒకటే కాకుండా అని వాడతాం. అయితే నేర్చుకోవడం కోసం నుండి అంటాం. వస్తుతః వ్యాఖ్యానించాలంటే ఉండియే, ఆ ఉండి వలన నుండి వలన నుండి అనమాట. కానీ సామాన్యంగా తెలియడం కోసం ఈ నుండిని ఇంకా మనం వ్యవహారంలో ఏం చేస్తున్నామంటే నుంచి అంటాం, ఇంటి నుంచి అంటాం. ఇంటి నుండి అంటే బదులుగా వాటి నుంచి అంటాం. వస్తుతః నుంచి అసలు. సరే, రామాత్ రామాభ్యాం రామేభ్యః, రాముని నుండి రాముని వలన. అలాగే బాలాభ్యాం బాలేభ్యః, బాలుని నుండి బాలుర నుండి, లేదా వలన బాలుని వలన బాలుర వలన. బాలాత్ బాలాభ్యాం బాలేభ్యః. అలాగే వృక్షాత్ వృక్షాభ్యాం వృక్షేభ్యః. వృక్షాత్ ఫలం పతతి. పతతి అనేది మీరు క్రియాపదం చదువుతున్నారు. చెట్టు నుండి పండు పడుతోంది. వృక్షాత్ ఫలం పతతి. ఆకాశాత్ జలం పతతి. ఆకాశాత్ పతితం తూయం యథా గచ్చతి సాగర్ అని చెప్తారు. ఆకాశం నుండి పడే నీరు అంటే మేఘం వర్షిస్తుంది కదా, ఆ మేఘం వర్షించబడ్డ నీరు అలా ప్రవహించబడి చివరికి సముద్రంలో నదుల ద్వారా. అలాగే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్తారు. మీరు ఏ దేవుడికి నమస్కారం చేశారు సరే, అది ఆ విష్ణుమూర్తిగా వెళ్ళిపోతుంది చివరికి. అలా శివుడికి చేస్తే వయ అంటుంటాం కదా, వయా శివుడు మన నమస్కారం విష్ణువుకి వెళ్తున్నాడు. వినాయకుడి నమస్కారం చేస్తే వయా వినాయకుడు నమస్కారం విష్ణువుకి వెళ్తుంది అనమాట. అంటే తాత్పర్యం పరమాత్మ ఒక్కడే, రూపాలు భిన్నం అన్నమాట.
కాబట్టి మీరు ఏ భిన్నమైన రూపానికి నమస్కారం చేసినా ఆ పరమేశ్వరుడు విష్ణువుకే చెందుతుంది అని చెప్తారు. సరే, ఇప్పటికే పంచమీ విభక్తి కోసం రామాత్ రామాభ్యాం రామేభ్యః బాలాత్ బాలాభ్యాం బాలేభ్యః, అలాగే వృక్షాత్ వృక్షాభ్యాం వృక్షేభ్యః, మేఘాత్ మేఘాభ్యాం మేఘేభ్యః. తర్వాత ఇకారాంతాలు కవి శబ్దం. కవి శబ్దము ఇప్పటికే 4 విభక్తులు కూడా ఒకసారి చెప్తున్నారు. కవి కవి కవయః, కవిం కవి కవి ద్వితీయ, కవినా కవిభ్యాం కవిభిః తృతీయ, కవయే కవిభ్యాం కవిభ్యః. ఇది కవేః కవిభ్యాం కవిభ్యః. కవేః కవి వలన, కవి నుండి అన్నట్టు. అలాగే బహువచనం కవిభ్యః. అలాగే గిరి శబ్దాన్ని గిరేః గిరిభ్యాం గిరిభ్యః. ఇప్పుడు గిరేః నది చరిణి అంటాం, నది ప్రవహతి. మనకి నీరు సెలయేరు అంటాం, కొండవాగు అంటుంటారు. ఆ కొండ నుండి ఆ నీటి ప్రవాహం వస్తుంది. లేదా గిరేః ఏదో జల ప్రవాహం ఆగచ్చతి, లేదా జలం స్రవతి ప్రవహిస్తుంది, ప్రవహతి. తర్వాత ఇదే విధంగా హరిశబ్దానికి హరే హరిభ్యాం హరిభ్యః. ముని ఉందనుకోండి, మునే మునిభ్యాం మునిభ్యః. మీరు ఈ ఉదాహరణ శబ్దాన్ని బట్టి ఇకారాంత శబ్దాన్ని ఎక్కడి వచ్చినా దాన్ని కూడా గుర్తుపట్టగలగాలి. అందుకోసం కొన్నిటిని మీరు అభ్యాసం చేస్తారు. అటువంటి శబ్దం ఎక్కడైనా రేపు పొద్దున శ్లోకాలు గురో ఉకారాంతానికి గురో గురుభ్యాం గురుభ్యః అంటే గురువు వలన. గురోః పాదౌ నమస్కరోతి. గురోః అంటే గురోః జ్ఞానం ప్రాప్తి, గురువు నుండి గురువు వలన జ్ఞానం పొందుతున్నాడు. గురోః గురుభ్యాం గురుభ్యః. ఇప్పుడు తరువు ఉకారాంశ, తరువు అంటే చెట్టు. తరోః ఫలాన్ని పతంతి అంటే చెట్టు నుండి పళ్ళు పడుతున్నారు. లేదా తరోః పర్ణాన్ని పత్రాన్ని ఆకులు పతంతి చెట్టు నుండి ఆకులు పడుతున్నాయి. మనం అకారాంశం వృక్షాత్, ఇది ఉకారాంశం. వృక్షాత్తు అని పతంతి చెట్టు నుండి ఆకులు పడుతున్నాయి. అలాగే తరువుని ఉకారాంశం తరోః పర్ణాని పతంతి. తర్వాత స్త్రీలింగం సీతాయాః. ఇంతకుముందు చతుర్థిలో సీతాయై అని ఉంది. ప్రథమ సీతా సీతే సీతాః ప్రథమ, సీతాం సీతే సీతాః ద్వితీయ, సీతయా సీతాభ్యాం సీతాభిః తృతీయ, సీతాయై సీతాభ్యాం సీతాభ్యః చతుర్థి, సీతాయాః సీతాభ్యాం సీతాభ్యః ఈ పంచమి. అలాగే ఇక్కడ ద్వితీయ భ్యాం అనేది ఇక్కడ పడలేదు, PDF లో మార్చడానికి కుదరదు, తర్వాత సరిదిద్దుదానండి. సీతాయాః సీతాభ్యాం సీతాభ్యః. సరే, గౌర్యాః ఈకారాంత స్త్రీలింగం. గౌర్యాః గౌరీభ్యాం గౌరీభ్యః గౌరీ వలన. అలాగే నార్యాః నారీభ్యాం నారీభ్యః, భగిన్యాః భగినీభ్యాం భగినీభ్యః, లేఖిన్యాః లేఖినీభ్యాం లేఖినీభ్యః. తర్వాత అకారాంత నపూంసకలింగం. ఈ నపూంసకలింగము పుంలింగంలా ఉంటుంది అని అనుకున్నాం కదా, అంచేది కొత్తగా ఇక్కడ ఏమి ఉండదు.
ఆ వెనకాల చెప్పుకున్న బాలాభ్యాం బాలేభ్యః జలాత్ జలాభ్యాం జలేభ్యః పుష్పాత్ పుష్పాభ్యాం పుష్పేభ్యః. మనకి నపూంసకలింగ శబ్దం సురు. సురు అంటే దాంట్లో ప్రథమ ద్వితీయ విభక్తులు ఒకళ్ళు ఉంటాయి. అంటే ఏంటి? ప్రథమ విభక్తి తెలిస్తే మీకు ద్వితీయ విభక్తి తెలిసినట్టే. అలాగే తృతీయ దగ్గర నుండి పులింగం తెలిస్తే నపూంసకలింగం కూడా తెలిసినట్టు, సప్తమి దాకా కూడా. అంచేదేమిటి? ఈ నపూంసకలింగ శబ్దాల్లో ఒక్క ప్రథమ విభక్తి మాత్రం తెలుసుకుంటే చాలు. ప్రథమ విభక్తి తెలుసుకుంటే ఏ విధంగా ఉంటుంది? తృతీయ దగ్గర నుండి పుంలింగ శబ్దంలో ఉంటుంది. పుంలింగ శబ్దం అంతకు ముందే నేర్చుకుని ఉంటాం. మొట్టమొదటి పుంలింగ శబ్దాలే నేర్చుకుంటాం. అంటే పుంలింగ శబ్దం తెలుస్తుంది కాబట్టి తృతీయ నుండి సప్తమి దాకా తెలిసిపోతుంది. అంత సులువు అనమాట. అంటే నపూంసకలింగం ఒక ప్రథమ తెలిస్తే చాలు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. రామాత్ వాలి స్వర్గం అగచ్చత్. రాముని వల్ల వాలి స్వర్గం, రాముడి చేతిలో మరణించడం చేత అతనికి స్వర్గం వచ్చింది. రామాత్ వాలి స్వర్గం అగచ్చత్. వృక్షాత్ ఫలం పతతి. చెట్టు నుండి పండు పడుతుంది. జలాత్ మనుష్యా జీవంతి. జలం, నీటి వల్ల మనుషులు జీవిస్తున్నారు. పుష్పేభ్యః సుగంధః ఆగచ్చతి. పువ్వుల నుండి పరిమళం వస్తుంది. గురోః అధికః నాస్తి. అంటే గురువు కంటే గొప్పవాడు అధికుడు లేడు. కవేః లేఖిన్యాః కవితా నిస్సరతి. కవి యొక్క లేఖిని నుండి కవిత్వము వెలువడుతోంది. జనన్యాః పరదైవతం నాస్తి. తల్లి కంటే గొప్ప దైవము లేదు. ఇవి దీంట్లో ఇప్పుడు అభ్యాసం అన్నాము. పైన వాక్యాలను అనుసరించి క్రియాబట్టి వాక్యాలు రాయండి అన్నాం. మనం పైన చతుర్థి విభక్తి, పంచమి విభక్తి చెప్పాం. దీంట్లో నేను కొన్ని క్రియాపదాలు మీకు ఇంతకు ముందే ఒక సుమారు 20 క్రియాపదాలు చేర్చాం. అలాగే 3 కాలాలు చేర్చాం. విభక్తులు 5 విభక్తుల దాకా చెప్పాం. అందుచేత ఆ విభక్తులు వచ్చేటట్టుగా ఒక్కొక్క వాక్యం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏదో రామ గచ్చతి, బాల గచ్చతి ప్రథమ విభక్తి. బాల పాఠశాల గచ్చతి, పాఠశాల ద్వితీయ వచ్చింది. బాల పుస్తకై పాఠశాల గచ్చతి తృతీయ. బాలుడు పుస్తకాలతో పాఠశాలకు వెళ్తుంది. బాల ఏదో పఠనాయ పుస్తకై పాఠశాల గచ్చతి. బాలుడు చదువుకోవడం కోసం పుస్తకాలతో పాఠశాలకు వెళ్తుంది. బాల గృహాత్ పుస్తకై పఠనాయ పాఠశాల గచ్చతి. బాలుడు ఇంటి నుండి ఇలాగా ఆ పుస్తకాలతో చదువుకోవడం కోసం పాఠశాలకు వెళ్తుంది. ఇలాగ మనం ఒక్కొక్క వాక్యం మనకి తెలిసిన విభక్తుల్ని వచ్చేటట్టుగా ప్రయత్నించాలి. ఇక్కడ ఒక వాక్యం ఇచ్చేది చూడండి. ఆ పక్కన బ్రాకెట్ లో ఇచ్చినటువంటి విభక్తి యొక్క నెంబర్ అన్నమాట. బాలః మిత్రస్య గృహాత్ బాలాభ్యాం పణం ఫలేభ్యః గచ్చతి అన్న. బాలః ప్రథమ విభక్తి. మిత్రస్య షష్ఠి కూడా చదువు. మిత్రస్య మిత్రుని యొక్క షష్ఠి. గృహాత్ గృహము నుండి అని పంచమి. పాదాభ్యాం అంటే కాళ్ళతోటి, కాలి నడకతో అన్నమాట. అది తృతీయ. ఆపణం ద్వితీయ, కొట్టుకి బజారుకి. ఫలేభ్యః పళ్ళ కోసం చతుర్థి. గచ్చతి వెళుతుంది. అంటే మనం అనుకున్నటువంటి 5 విభక్తుల వరకు మనం తెలుసుకున్న 5 విభక్తులు వచ్చేటట్టుగా
ఇలాగ కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి. అదే ఏదో గుర్తుగా ఒకటి దృష్టిలో చేసుకోవచ్చు. పెట్టుకుని వరుసకు ఒక్కొక్క పదమే పెంచుకుంటూ 5 విభక్తులు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి. ఈ వాక్యాలు ప్రయత్నం చేస్తే మీకు 5 విభక్తులు తెలిసినట్టు అవుతాయి. అది మీరు ఒకే పదానికి 5 విభక్తులు వచ్చేటట్టుగా రాయొచ్చు, లేదా వేరు వేరు పదాలకు 5 విభక్తులు వచ్చేటట్టు రాయొచ్చు. సరే, టైం అయిపోయింది. అంటే ఇక్కడితోటి మనం ముగిద్దాము. మళ్ళీ క్లాసులో మనం ప్రాక్టీస్ చేయిస్తాను మీ చేత. అంచేత మీరు ఏం చేస్తారంటే ఈ పుంలింగ స్త్రీలింగ శబ్దాలకి వరుసకు ఇప్పటికి 5 6 వేసుకున్నాం. ఇంకా సప్తమి ఒక్క విభక్తి ఉంది మళ్ళీ క్లాసులో. అంచేత ఆ సప్తమి విభక్తి చెప్పేసి అప్పుడే ఈ 7 విభక్తుల యొక్క అభ్యాసం మీ చేత చేయిస్తాను. అంచేత ఈలోగా మీరు ఏం చేస్తారంటే కొంచెం దాని గురించి ప్రయత్నం చేసి రెడీగా ఉండండి. గురుగారు వేద అని అదే ఏ విభక్తి గురుగారు? తర్వాత ఏంటమ్మా? ఇందాక వేదసే చెప్పారు కదా, బ్రహ్మ అని. వేదసే అది పూర్తి ఫామ్ చెప్పరా? వద్దు, అది ఇంకా హలంతాలు చెప్తాను. నేను హలంతం దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సరే. అంచేత ఇప్పుడు ఈ అజంతాలు నెక్స్ట్ వీక్ తో ఈ అజంతాలు చెప్పడం అవుతుంది. తర్వాత హలంతాలు ప్రవేశిస్తాం. అప్పుడు ఎలాగా మీకు తెలుస్తాయి. చేత కంగారు పడకండి, మెల్లిమెల్లిగా నేర్చుకోండి. అంచేత ఇప్పుడు ఈ వారంలో మీరు అలా ప్రాక్టీస్ చేయండి. శుభం. ఇంకా ఉందా మరి? నమస్తే అండి. ధన్యవాదాలు గురువు గారు.